ఈరోజు ఇంత పొద్దున్నే ఇంత బాధాకరమైన సంఘటన చూస్తాను అసలు అనుకోలేదు. ఇది ఎప్పుడు పాపం ఇలా చిక్కుకొని ఉండిపోయిందో చూడండి. మొన్న మనం పండక్కి పిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటారు కదా, దాని దారం వల్ల ఇది చిక్కుకొని ఇలా ఉండిపోయింది. నార్మల్గా ఇది మనకి అసలు దొరకను కూడా దొరకదు. అలాంటి పక్షి ఇంత బాధతో ఈరోజు మన చేతిలో ఉంది. ఎలాగైనా ఇగో ఈ దారం ఇప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎలాగైనా సరే ఇది స్లోగా దీన్ని తీసి మనం అయితే రిలీజ్ చేయాలి. ఇప్పుడు పక్షులు జంతువులు అనేవి మోగజీవులు. మనం అంటే మన బాధను పైకి ఎక్స్ప్రెస్ చేయగలం, అవి చేయలేవు. ఈ రోజు ఈ పక్షి మా ఇంటి వెనకాల చెట్లలో ఎవరో వేసిన గాలిపటం దారానికి చిక్కుకొని అయితే చాలా ఇబ్బంది పడితే కనిపించింది. ఈ రోజు ఇది మన కంట పడింది కాబట్టి మనం కాపాడగలిగాం. అదే ఎవరో లేని ప్లేస్ లో చిక్కుకొని ఉంటే ఎంతో ఇబ్బంది పడితే చనిపోయేది. మన చుట్టుపక్కల ఉన్న జంతువులు పక్షులు కూడా మన ప్రకృతిలో భాగమే. మనతో పాటు వాటి జీవమనుగడకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. మన ఆనందాలు ఆటల వల్ల ఎదుటి వారికి మేలు జరగకపోయినా పర్లేదు, ఇలా ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకుంటే చాలా మంచిది.